సభకు నమస్కారం, పెద్దలకి నమస్కారం, పిల్లలకి ఆశీస్సులు. ఒకటే కూర్చోండి అన్న. ఏదైనా జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తులు అతిథులుగా వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చే మెసేజ్ని చక్కగా తీసుకోవటం అనేది జీవితానికి ఒక మలుపు వస్తుంది. వాళ్ళు ఫైటర్స్ గా, ఒక సెలబ్రిటీస్ గా సొసైటీలో ఉన్నారు కాబట్టి మీరు ఇంత ఆతృతగా వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నారు. లేదు, ఎవరైనా చాలా ఇంపార్టెంట్ పర్సన్ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టినా మీకు వాళ్ళ విలువ తెలియదు. ఇవాళ మన అదృష్టం ఏంటంటే వాళ్ళు వృత్తి సినిమా రంగమైనా ప్రవృత్తి ఈ నేచర్ మమ్మల్ని ఇంత చేసింది, ఈ నేచర్కి మేము కూడా తిరిగేదో చేయాలన్న సంకల్పంతో ఏమి ఆశించకుండా కొన్ని వేల మందికి మన ద్వారా ఏదన్నా ఒక మంచి మెసేజ్ వాళ్ళు అనుభవించింది, ఈ నేచర్ నుంచి వాళ్ళు పొందింది, అది ప్రాక్టికల్ గా వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళ యొక్క మెసేజ్ ని చక్కగా మీరు తీసుకుంటారని వాళ్ళు ఆ స్థాయికి ఎదిగినాక ఆలోచించి ఈ సొసైటీ, ఈ నేచర్ నన్ను ఎక్కడికి తీసుకొచ్చింది, ఈ నేచర్ నేను తిరిగి ఏం చేయాలనే ఒక మంచి సంకల్పంతో మరి చక్కగా వినాలా. రే బాబు, ఇదేరా మన జీవితాల్లో వచ్చే సమస్య ఏంటంటే క్లాస్ ఇక్కడ జరుగుతుంటే ఎవరు వచ్చేటప్పుడు అని చూస్తాడు, జస్ట్ ఇక్కడ ఉంటే అక్కడ ఎవరు వస్తున్నారు వెళ్ళిపోతున్నాను చూస్తాడు. ఇదే మన జీవితానికి పెద్ద శాపం ఏంటంటే నాన్న, మన ఎదురుగా ఉన్న పెద్ద బంగారపు గనిని వదిలిపెట్టి పక్కన వెళ్తున్న మట్టి పట్టులు నేర్చుకుంటా ఉంటాం. మన జీవితానికి వచ్చిన దరిద్రం. మీరు కూడా నిజంగా ఒక మంచి విలువైన ఒక వ్యక్తులు ఇద్దరు వచ్చినప్పుడు వాళ్ళ సమయం 5 నిమిషాల 10 నిమిషాల అరగంట గంట దాన్ని అట్లా పురిగి పుచ్చుకోగలిగిన వాడు జీవితంలో పైకెదుగుతాడు. వాడు అతి పేద కుటుంబం. ఇక్కడ ఉన్నాడు చాలా మంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులు నాకు చాలా మంది తెలుసు. చాలా రకాల సాక్రిఫికేషన్స్ నుంచి మీరు వచ్చి ఇక్కడ చదువుకోగలుగుతున్నారు. వాస్తవంలో మీకు ఈ వయసులో అర్థం కావట్లా. డెఫినెట్ గా మీకు అర్థమయ్యడానికి మీరు ఎంత రాసిపోయారనే బాధతో ఉండే పరిస్థితులు రాకుండా ఉండడం కోసం ఏదో నా శిష్యుడు వాడు మా శివ స్టూడెంట్, చెప్పేటప్పుడు నా స్టూడెంట్ ఇతను దైవ చింతనతోటి ఒక మంచి ఆలోచనతో ఒక వ్యవస్థలోకి వెళ్ళిన తర్వాత అతని ద్వారా నాకు లేకపోతే నిజంగా మనకి వాళ్ళ సారాల దగ్గరికి వెళ్ళి మాట్లాడే అవకాశం కూడా మనకు దొరకదు. వాళ్ళు అవకాశం ఇవ్వచ్చు, ఎవరైనా వచ్చే అవకాశం మమ్మల్ని కావాలంటే మేము వచ్చి సర్వీస్ చేస్తామని చెప్పి వాళ్ళ మనసులో ఉండొచ్చు. కానీ మనం వెళ్ళి వాళ్ళని పట్టుకొని తీసుకొచ్చుకోవడం అది సాధ్యం కాదు. మనకి వీళ్ళ దగ్గరికి భగవంతుడు ఏదో దారి కల్పిస్తాడు. అదిగో నేను నా శిష్యుడు నాకు రోజు అప్పుడప్పుడు ఏదో ఈ వీడియోలు పెడతా ఉంటే దాంట్లో చూసి ఇదేంది రామలక్ష్మణ్ గారు ఇంటి నీకు ఎట్లా పరిచయం అడిగాను. సార్ వాళ్ళు మీకు తెలిసిన సినిమా ఫీల్డ్ అనేది ఒక కోణం సార్, వాళ్ళు రెండో కోణం చాలా గొప్ప మనసు ఉన్న మనుషులు అని చెప్పి అప్పుడు వాళ్ళ గురించి చెప్తున్నప్పుడు ఎప్పుడన్నా వాళ్ళు మన పిల్లలతో మాట్లాడించా అని నేను నిన్న మాట్లాడంతే తెల్లరేపాటికి నిజంగా బిడ్డలు అంటానండి వాళ్ళ తరపున నిజంగా సార్ మనస్ఫూర్తిగా దేవుడు మిమ్మల్ని పంపించినట్టు నేను ఫీల్ అవుతున్నాను. కానీ ఒక్క చిన్న విషయం చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఒక చిన్న మెసేజ్ జీవితాన్ని ఎంత గొప్పగా మార్చింది అనడానికి మన చైర్మన్ గారు ఎవరు? డాక్టర్ బిఎస్ రావు గారు. డాక్టర్ బిఎస్ రావు గారు ఇప్పుడు లేరు, 2 సంవత్సరాల క్రితం చనిపోయారు. డాక్టర్ బిఎస్ రావు గారు చనిపోక ముందు మీ వయసులో ఉన్న ఒక 16-17 ఏళ్ల కుర్రాడిని ఆయనకి సపోర్టింగ్ ఇచ్చారు. ఎవరు? మన ఫ్యామిలీ. ఎందుకు ఇచ్చారంటే ఆయన స్కూల్ వచ్చి పడిపోతున్నాడని చెప్పి సపోర్టింగ్ గా ఒక కుర్రాడిని అప్పచెప్పారు. వాడు రెగ్యులర్ గా ఆయన డ్యూటీ చేస్తా ఉన్నప్పుడు వాడికి ఒక ఫోన్ కూడా ఇస్తే వాడు ఆ ఫోన్ మీద చేస్తూ ఫోన్లో ఆడుకోవటం ఎక్కువ టైం చేస్తున్నాడు. సరే ఈయన పనిలో నేను బిజీగా ఉండి ఒక రోజు ఏదో ఖాళీ టైం దొరికితే వాడిని అబ్జర్వ్ చేస్తుంటే వాడు ఫోన్లో కంటిన్యూస్ ఏదో మీకు కూడా ఫోన్ దొరికితే ఏం చేస్తారు? సేమ్ అదే ఆ వయసులో పిల్లవాడు అదే చేస్తుంటే పిలిచి అరే బాబు నేను చదువుకున్నామంటే చదువుకున్నాను. ఏం చదువుకున్నామంటే ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ అంటే బైపీసీ. ఎక్కడంటే గవర్నమెంట్ కాలేజీలో. మరి ఎందుకు ఆపేసామంటే మాకు ఇక్కడ స్తోమత లేదు. ఆ తల్లిదండ్రులు కూడా మన దగ్గరే పని చేస్తున్నారు. వాళ్ళిద్దరు మన దగ్గర ఏదో పని చేసుకుంటా నాన్ టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ కూడా కాదు, మన వర్కర్స్ లాగా పనిచేసుకుంటా ఉన్నవాడు పెద్దవాడు. సరే అని చెప్పి అది మరి ఇంటర్మీడియట్ చదువుకున్నాం కదా, మరి తర్వాత చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉందా అంటే మాకు స్తోమత లేదు సార్, నేను చదువుకున్నాను, నాకు స్తోమత లేదు. సరే నేను పుస్తకాలు తెప్పించిస్తాను చదువుకుంటామని అంట. సరే అన్నాడు. మన లాంగ్ టర్మ్ మెటీరియల్ ఉంటుంది బైపీసీ, వాడు చదువుకుంది బైపీసీ. ఆ మెటీరియల్ సెట్ తీసుకెళ్ళిస్తే
తీసి చక్కగా దాన్ని తల కింద పెట్టుకోవడం పడుకోవడానికి, లేదంటే సార్ ఒకప్పుడు డబ్బులు తీసుకొచ్చుకొని నటిస్తున్నట్టు చూసి గమనించి, వద్దమ్మా నువ్వు బాధపడుతావు పని చేస్తున్నానా, భగవంతుడు నీకో డ్యూటీ ఇచ్చాడు, నాకో డ్యూటీ ఇచ్చాడు, దాన్ని డ్యూటీని ఇష్టంగా చేస్తే దాంట్లో ఒక ఆనందం, ఒక సంతృప్తి ఉంటుంది, నువ్వు ఇష్టంగా చేయగలిగితే చేయి, లేకపోతే వద్దంటే లేదు సార్ ఇష్టంగా అనుకుంటా అని ఈ సెల్ ఫోన్ నీ పుస్తకాల మధ్యలో పెట్టి ఆడుతున్నాను. ఈయనకి డాక్టర్ బిఎస్ రావు గారి యాటిట్యూడ్ ఏంటంటే హానెస్టీగా ఉండే వాళ్ళని బాగా ప్రాణాన్ని ఇష్టపడతారు. వీడు హానెస్టీ లోపించింది, చేసేది ఒకటి చెప్పేది ఒకటి పిలిచి విసుక్కొని ఆ పుస్తకాలు ఇచ్చని చెప్పి తీసి ఇచ్చి పంపించేశాడు. అయిపోయింది. వాడు కూడా అమ్మయ్య అనుకున్నాడు, ఈ పుస్తకాలు భారం తీరిందమ్మా దేవుడా ఇక ప్రశాంతం అనుకున్నాడు. ఈ మామూలుగా ఆడుకుంటున్నాడు, ఏం చేస్తున్నాడు. ఈయన కూడా అరే నువ్వు నాకు చక్కగా సర్వీస్ చేస్తున్నానన్నా, నీ సర్వీసెస్ నాకు హ్యాపీగా ఉన్నాయి, నేను నిన్ను బలవంతాన్ని చదివించే ప్రయత్నం చేయనమ్మా, నీ పని నువ్వు చేసుకో, నా పని చేసుకుంటే ఇద్దరు హ్యాపీగా ఉంటాం. లేదు నువ్వు నటిస్తూ ఉన్నానుకో, నన్ను చూసి భయపడి నటిస్తూ నువ్వు భయపడుతూ ఉంటావు, నిన్ను చూసి నువ్వు తప్పు చేస్తావు, నాకు తెలియదు ఒక ఎక్కడో బాధ ఉంది, ఈ రెండు పోయినా ప్రశాంతంగా నీ పని నువ్వు, నా పని. తర్వాత ఒక 3-4 రోజులకి ఆ పిల్లవాడి మామయ్య వచ్చి పలకరించడానికి వచ్చి, ఎట్లున్నావరా, ఉద్యోగం ఎట్లుంది, అంత బాగుందంటే బాగుంది, బ్రహ్మాండంగా మామయ్య అంతా హ్యాపీగా ఉంది, నేను బాగా చేసుకుంటా అంటే, మరి పెద్ద ఆయన మహానుభావుడుగా కొన్ని లక్షల మంది డాక్టర్లు, లక్షల మంది ఇంజనీర్లు చేశాడు, లక్షల మంది ఎంప్లాయీస్ ని బతికిస్తున్నాడు, అట్లా న్యాయ దగ్గర ఉన్నావు, ఏంటి ఆ విషయం ఏంటి అది ఇది చెప్పి మాటల ఆయన గురించి తెలుసుకుందామని ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు, ఇట్లా నన్ను చదువుకోమంటే నేను సెల్ ఫోన్ ఆడటం, తల కింద పక్క బుక్స్ పెట్టుకొని కొనుక్కోవటం చెప్పేసరికి ఉదయం బాగా పోయి ఆయన అంతటిగా ఆయన పిలిచి నిన్ను చక్కగా చదువుకోరని చెప్పి అవకాశం ఇచ్చినప్పుడు ఈ పని ఎందుకు చేశారా, నీ జీవితం మారిపోయి ఉండేదిరా అని చెప్పి వాళ్ళు చెప్పి ఆయన చెప్పాలని చెప్పి, ఇంకోసారి ఎప్పుడైనా అవకాశం వస్తే మాత్రం పొరపాటును పడిన అట్టగా డివేట్ అవుతున్నాను అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత వీడికి ఎందుకో 2 రోజులు 3 రోజులు అనిపించలేదు, కానీ 4వ రోజు అనిపించింది అంటే ఏమని, చదువుకుంటేనే బాగుంటుంది. పోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను తప్పు చేయకుండా చదువుకుంటాను, మీరు కనుక చదువుకోమంటే, నువ్వు చదువుకుంటా అంటే నాకు నా బిడ్డలాంటి అడిగినాను, నువ్వు నీకు ఈ విధంగా ఇదే పని చేయించుకోవాలి నా కోరిక కాదమ్మా, నాకు అవసరం ఉంది చేస్తున్నావు, నాతో ఎంత పని ఉంటుంది నీకు, 1 గంట 2 గంటలు, మిగతా 7-8 గంటలు 10 గంటలు నువ్వు ఏ పని చేసినా ఇష్టం, చదువుకుంటే ఇంకేష్టపడే వ్యక్తున్నావా నేను అని చెప్పాను. సరే చదువుకుంటా అంటే బుక్స్ తీసుకొచ్చి వాడు చక్కగా చదువుకున్నాడు. డాక్టర్ బిఎస్ రావు గారు చనిపోయారు. డాక్టర్ బిఎస్ రావు గారు చనిపోయిన తర్వాత నీట్ ఎగ్జామ్ రాశాడు. నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఎన్ని మార్కులు వచ్చి ఉంటారా, 430, ఇంకా 587 అవుట్ ఆఫ్ 725. వాడికి ఏ టీచర్ లేడు, ఏ క్లాస్ రూమ్ లేదు, ఏ హౌస్ క్లారిఫికేషన్ లేదు, చక్కగా బుక్స్ మన మెటీరియల్ని పిన్ టు పిన్ చదువుకున్నాడు. వాడి తర్వాత నా దగ్గరికి వచ్చాడు. ఒకే ఒకసారి నాకు పరిచయం. తర్వాత వచ్చి, సార్ నేను చదువుకుంటా అంటే, ఏం చదువుకుంటామా, డిగ్రీ చేస్తామంటావా లేదా ఇంకేం కావాలంటే, కాదు సార్ నేను మెడిసిన్ చదువుతాను. మెడిసిన్ ఎట్ చదువుతావు అంటే, నేను ఆల్రెడీ నీట్ రాశాను. నీట్ ఎట్లా రాసావు అంటే ఈ స్టోరీ అంతా చెప్పాడు వాడు, నాకు చెప్పిన స్టోరీ. చదువుకోవడానికి శక్తి లేకపోతే సరే సంవత్సరానికి 1 లక్ష 2 లక్షలు అయితే నేను ఇస్తానమ్మా అని చెప్పి ఏం సుషికేశ్వర సీట్ వస్తే అక్కడ చదువుకున్నాను. హనుమంతుడు మొన్న మీరు దసరా హాలిడేస్కి వచ్చి మొత్తం తిరిగి రాయండి అంటే, మీకు ఇచ్చిన హాలిడేస్ 7వ తారీఖు దాకా ఇచ్చిన 7 దాకా ఇస్తే మీరు 14, 13, 12 వారు వచ్చి వారి సెలవులన్నీ ఇక్కడే కూర్చున్నారు. వచ్చి నేను ఏదో రకంగా నేను అన్నా, అరే నువ్వు వచ్చినప్పుడు పిల్లలు ఇంటరాక్ట్ అవుతుంది రాడంటే, నిజంగా ఇప్పుడు సార్ ఆ విషయం గుర్తించాడు. అది నేను వారానికో లేదు అట్లీస్ట్ 719 కాదు 719 అవుట్ ఆఫ్ 900 మార్కులు ఫస్ట్ ఇయర్ వాడికి మెడిసిన్ లో. 80% అనేది మెడిసిన్ లో అంత ఈజీగా ఎవరికి రావు. వాడు ఏం కృషి కేసులో ఉండి కూడా 900కి 719 మార్కులు తెచ్చుకున్నాడు. 719 మార్కులు ఫస్ట్ వాడిని మీకు ఎంకరేజ్ చేద్దాం అని చెప్పి ఇక్కడ నేను ఎందుకు చెప్పాను ఈ విషయాన్ని అంటే, మీరు వినండి ఎందుకు చెప్పానంటే, వాడు డాక్టర్ బిఎస్ రావు గారు చెప్పిన ఒక చిన్న మాటలు ఫాలో అయినందుకు వాళ్ళకు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయింది కదా, ఒక 6 years తర్వాత మీరు ఎక్కడ ఉంటారో, మేమైతే ఇక్కడే ఉంటాం, 6 years కూడా ఇక్కడే ఉంటాం. మీరు ఫోన్ చేసి సార్ ఆ హనుమంత్ అనే కుర్రాడు ఏం చేస్తాను అడగండి, వాడు ఏదో ఒక సిటీలో టాప్ మోస్ట్ డాక్టర్ గా సర్వీస్ చేస్తాడు, రాసి పెట్టుకుని చెప్తున్నాడు. అంటే ఒక చిన్న సలహాని వినండి, ఒక చిన్న సలహాని పాటించిన ఒక పెద్ద మనసు, ఈ వయసులో మీకు కనుక పెద్ద మనసు అనేది ఉంటే, మీ భవిష్యత్తు, మీరు రూరల్స్, మీ సొసైటీని, ఈ వ్యవస్థని మీరు మార్చగల శక్తివంతులుగా తయారవుతున్నారా. అందుకని ఇలాంటి వ్యక్తులు వచ్చినప్పుడు
మీరు వాళ్ళు ఒక కోణంలోనే చూడదు దయచేసి. వాళ్ళు ఇచ్చే మెసేజ్ యొక్క ఇంపార్టెన్స్. అది కడు పేద కుటుంబం, కూలి పనులు చేసుకునే వ్యక్తులు కోట్ల మంది, ఒక తెలుగు రాష్ట్రాలు కాదు, దేశంలో చాలా రాష్ట్రాల్లో వీళ్ళ అభిమానులు ఉన్నారు. దేశంలో చాలా రాష్ట్రాల్లో వీళ్ళ అభిమానులు, అది సెలబ్రిటీస్. రెండో కోణం, మీ అన్నదమ్ములు ఇద్దరు కలిసి 1 వీక్ కనుక ఎక్కడన్నా కలిసి తిరిగిరండి, ఖచ్చితంగా అన్న డాడీ ఈటునే పడలేకపోతున్నాను, ఈయన ముందు అర్జెంట్గా ఈటికి నాకు అది వద్దు, వాడి వాళ్ళు వాటి నాకు వాళ్ళు ఉన్నాడు. లేదంటే మీ అన్నయ్యని పోయి చెప్తాడు, డాడీ ఈటుని నాకు నా వల్ల కావట్లేదు, ఇది బిహేవ్ అవుతుంది. ఒక్క 1 వీక్ మనం అన్నదమ్ములుగా కలిసి ఉండే పరిస్థితి లేదు. లేదా అత్యంత క్లోజ్ ప్రాణ స్నేహితులు అనుకున్నారు ఇద్దరు, దూరంగా ఉన్నప్పటికీ ప్రాణ స్నేహితులు అంటారు. కలిసి 1 వీక్ జర్నీ చేస్తే వీళ్ళు నచ్చిన వాటికి వాళ్ళు నచ్చిన వీటికి ఉంటాయి. అట్లాంటిది పుట్టిన దగ్గర నుంచి 60 ఏళ్ళు ఇట్లానే ఒకే తిండి తింటా, ఒకే బట్ట కట్టుకుంటా, ఒకే రకం కలిసి ఉంటున్నారు చూసా. ఇది దైవాంశ సంబూతులు. భగవంతుడు ఈ లోపల వాళ్ళిద్దరిని రామలక్ష్మణులు వాళ్ళ తల్లిని పెట్టిన పేరుకి నిజంగా సార్థకత చేసే అంత గొప్ప త్యాగ జనులు వాళ్ళు. చక్కగా మనం ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. చారాలకు వచ్చిన టైం నేను చాలా మాట్లాడాలని నాకు కోరుకుంది, కానీ ఇది టైం కాదు, మళ్ళీ మనం మాట్లాడుకుందాం. సారాలు ఇచ్చే మెసేజ్ ని చక్కగా తీసుకొని వాళ్ళతో పాటు ఎంజాయ్ చేయండి. వాళ్ళ మెసేజ్ ని మాత్రం మనం సినిమా అంతా చూసి చివరిలో ఆ సినిమా యొక్క ఫైనల్ గా వాళ్ళు ఇచ్చే కంక్లూజన్ మిస్ అవుతూ ఉంటాం. అది మిస్ అవుతుందని చెప్పడం కోసం ఈ డాక్టర్ వేసరావు గారు చెప్పిన చిన్న సలహా, ఒక గొప్ప, ఒక నిరుపేద కుటుంబంలోని వ్యక్తి ఒక గొప్ప ఇన్స్టిట్యూషన్, ఆల్ ఇండియాలో ది బెస్ట్ అనుకున్న ఏం కాంటి ఇన్స్టిట్యూషన్ లో పోయి చదువుకోగలుగుతున్నా అంటే ఆలోచన శక్తి, పెద్దలు ఇచ్చే మెసేజ్ యొక్క ఇంపార్టెన్స్ దయచేసి ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా నా పెద్దలాంటి మీ అందరికీ ఆశీస్సులు తెలియజేస్తూ సార్ యొక్క మెసేజ్ ని ఫాలో అవుతారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.